సిరీస్ లో 3వ రోజు అన్నపూర్ణాదేవి అమ్మవారి ముఖం పొన్నమి చంద్రుడిలాగా ఉండి ఒక చేతిలో అన్నపు పాత్ర ఒక చేతిలో గరిట, పిల్లలకి ఎప్పుడు ఆకలేస్తుందా అన్నం పెడదామా అన్నట్టు సిద్ధంగా ఉండే రూపమే అమ్మవారి స్వరూపం అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణమ్మ ఓన్లీ అన్నం వడ్డించడమే కాదు జ్ఞానాన్ని కూడా వడ్డిస్తుంది అంటారు మన పురాణాల్లో. దేవి భాగవతంలో ఒక కథ ఉంది. బృహద్రథుడు అని చెప్పి ఒక రాజు ఉండేవాడు. ఆయన ధర్మబద్ధంగా రాజ్యాన్ని వెళ్తూ ఉండేవాడు. ఆయనకు ఒక పవర్ ఉండేది. ఎవరినైనా చూస్తే వాళ్ళ పూర్వజన్మలో ఏంటా అని చెప్పి వాళ్ళ పూర్వజన్మ గురించి చెప్పేసేవాడు. ప్రజలందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండేవాళ్ళు. ఒకసారి ఆయన గురించి మహర్షులకి ఈ విషయం తెలిసి ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నీకు జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ తపస్సు చేసావు, ఏ పూజ చేసావు అని చెప్పి ఆ బృహద్రథుడిని ఆ మహర్షులు అడుగుతారు. అప్పుడు ఆ రాజు నవ్వి, నేను ఏ సాధన చేయలేదు, ఎటువంటి తపస్సు చేయలేదయ్యా, నేను పూర్వజన్మలో మనిషిని కూడా కాదు, నేను పూర్వజన్మలో ఒక చక్రవాక పక్షిని, నేను చాలా అల్పజీవిని. ఒకసారి ఆకలితో తిరుగుతూ కాశీ అన్నపూర్ణాదేవి ఆలయానికి వచ్చాను. ఆహారం కోసం వెతుకుతూ